ఐటీ జాబ్ కోసం చూస్తున్నారా? ఐటీలో కెరియర్ బిల్డ్ చూసుకోవాలనుకుంటున్నారా? అయితే సమాధానం కోడింగ్ ట్యూటర్. నమస్తే, వెల్కమ్ టు ఐ డ్రీమ్. ప్రస్తుతం అమెరికా అనగానే ట్రంప్ రోజుకో డిసిషన్ మార్చేస్తున్నాడు. ట్రంప్ జపమే చేస్తున్నారు అందరూ. ఎప్పుడు ఏ మూమెంట్లో ఏ డిసిషన్ తీసుకుంటాడో, ఏం ఇంప్లిమెంట్ చేస్తారో అనే భయంతోనే మన ఇండియన్స్ అందరు కూడా గడుపుతున్నారు. పాపం పిల్లలేమో అక్కడ ఉండిపోయినరు, తల్లిదండ్రులేమో ఇక్కడ చూస్తూ ఉన్నారు. అసలు ఏం డిసిషన్ తీసుకుంటారో, రోజుకో ముచ్చట చెప్తుండ్రు. అసలు ఏమవుతుంది ఏంది అనేది కూడా అందరూ ఎదురు చూస్తున్నటువంటి సిచ్యువేషన్. ప్రస్తుతం లేటెస్ట్గా ట్రంప్ తీసుకున్నటువంటి డిసిషన్ ఏంటంటే, ఇప్పుడు H1B వీసా హోల్డర్స్ ఎవరైతే ఉన్నారో, ఆల్రెడీ ఇండియాకు వచ్చిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో, ఇక మీదట అమెరికాకి ఎంట్రీ లేదు అనేది ఒకటి. తర్వాత ట్రంప్ గోల్డ్ కార్డ్ అనేది ఇంకోటి మాట్లాడుతున్నారు. ఈ మేజర్ రెండు విషయాల గురించి మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాం. మనతో పాటు జాయిన్ అవుతున్నారు ప్రీ బార్ అసోసియేట్ ఫ్రమ్ USA భూమిరెడ్డి సాయి శ్రీనివాస్ రెడ్డి గారు మనతో పాటు జూమ్ లో జాయిన్ అవుతున్నారు. సార్ నమస్తే. సార్ నమస్తే మేడం. సార్, ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో ఐ డోంట్ నో, మీరైతే కూల్గా హ్యాపీగా మంచిగా నవ్వుతున్నారు, కానీ నిజం చెప్పాలంటే కూడా ట్రంప్ జపం రోజు చేస్తున్నాం సార్. మేమైతే రోజు ట్రంప్ గురించి మాట్లాడుతున్నాం. ఏదో ఒకటి మన ఇండియా గురించి ఏదో ఒకటి చెప్తూనే ఉంటాడు, చేస్తూనే ఉంటున్నాడు సార్. ఇప్పుడు లేటెస్ట్గా మనం ఫస్ట్ తీసుకోవాల్సింది, H1B వీసాదారులు ఎవరైతే ఇక్కడ ఉన్నారో, ఇండియాలో ఉన్నారో, మళ్ళీ అమెరికాకి రావడానికి లేదు. ఇది తాత్కాలికమా లేకపోతే పర్మనెంట్ ఇటే ఉండిపోవాలా? ఇది మేజర్ క్వశ్చన్ సార్. సో అంటే బేసిక్ గా అంటే మీరు అన్నదానికి ఎందుకు ఎక్కువ మనం అంటే ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ లో కానీ తెలంగాణలో కానీ ఎక్కువ కాన్వర్సేషన్స్ ఓన్లీ ఆన్ ద USA న్యూస్ గురించి ఉంటున్నాయి. ద రీజన్ ఏంటంటే ఎవ్రీ ఫ్యామిలీ నుండి ఎవరో ఒకరు అమెరికాలో ఉంటున్నారు. అదే వన్ ఆఫ్ ద మెయిన్ రీజన్. అంటే వాళ్ళ పేరెంట్స్ అక్కడ నుండి కన్సర్న్ కావడం, వాళ్ళ రిలేటివ్స్ అక్కడ నుండి కన్సర్న్ కావడం, మా వాడికి ఏమైతుంది అక్కడ అమెరికాలో అనే రీజన్ తప్ప దేర్ ఇస్ నథింగ్. అంటే రెగ్యులర్ గా జరిగే న్యూస్ లాగానే మనం ఇవన్నీ తీసుకోవాలనేది నా ఒపీనియన్ అండి ఎప్పుడైనా కానీ. అండ్ విత్ రెస్పెక్ట్ టు దిస్, ఇప్పుడు ప్రస్తుతం ఉన్న ఇండియాలో నుండి ఇక్కడికి వచ్చే వాళ్ళకి ఈ వీసా ఇంటర్వ్యూస్ అనేది కొంచెము రీషెడ్యూల్ కావడం జరిగింది. అదే ఒక 4-5 నెలలకు రీషెడ్యూల్ కావడం జరిగింది. ఇది కంప్లీట్ గా తాత్కాలికంగానే మనం పరిగణించాలి తప్ప ఇక్కడే కానీ మనం భయాందోళన చెందాల్సిన అవసరం అయితే లేదండి. ఇది వన్ ఆఫ్ ద మెయిన్ రీజన్. ఎందుకు అనుకుంటానంటే, అంటే ఎందుకు ఇన్ని ఒక 6 నెలలు 5 నెలలు వీసా షెడ్యూల్స్ ఎక్కువ ముందుకు వెళ్ళిపోతున్నాయంటే, అంటే బేసిక్ థింగ్ అండి. 70% ఆఫ్ ద H1Bs ముఖ్యంగా భారతీయులకే ఉన్నాయి. దానిలో నాకు తెలిసినంత వరకు 40-45% దాకా ఓన్లీ తెలుగు రాష్ట్రాలకు చెందిన ఈ బీటెక్ విద్యార్థులకు, లేకపోతే మాస్టర్స్ చేసిన విద్యార్థులకి ఎక్కువ H1B వీసాస్ వస్తున్నాయి. కాబట్టి అందుకే ద మెయిన్లీ ఫోకస్డ్ ఆన్ ఇప్పుడు హైదరాబాద్ కానీ చెన్నై కానీ ఇక్కడ ఎక్కువ కాన్సులేట్ లో ఇంటర్వ్యూస్ అనేది ఎక్కువ ప్రొలాంగ్ ఎందుకు అవుతుంది అంటే వన్ ఆఫ్ ద మెయిన్ రీజన్ ఇది. సో దాని తప్ప మనము ఎక్కువ దీన్ని భూతద్దం పెట్టి చూడాల్సిన అవసరం లేదైతే నా ఒపీనియన్. ఎస్ సార్. అంటే జనరల్లీ ఎమర్జెన్సీ ఉండి వచ్చిన వాళ్ళు, లేకపోతే హస్బెండ్ అక్కడే ఉండిపోయి వైఫ్ ఇక్కడ రావడము, లేకపోతే వైఫ్ అక్కడే ఉండి హస్బెండ్ ఇక్కడ రావడము, ఏముంది ఒక 1 monthలో వచ్చేస్తానని అనుకోవడము, ఇట్లాంటి వాళ్ళు చాలా మంది ఉండుంటారు సార్. ఇప్పుడు ఒక మేజర్ డౌట్ ఏంటంటే వాళ్ళకి అసలు జాబ్ వస్తుందా లేదా, అది H1B అసలు మనకు పడుతుందా లేదా, ఇక ఇటే ఉండిపోవాలా ఏంటి అనేది. ఎందుకంటే లాంగ్ పెట్టిండు కదా, అంటే 4-5 months వరకు వెయిట్ చేయాలి అని అంటే ఏమన్నా జరగవచ్చు కదా, మళ్ళీ రేపు వచ్చి ఏం చెప్తాడో అనే భయం కూడా ఒకటి ఉంది. మీరు చెప్పిన కన్సర్న్ అంటే విచ్ ఈస్ వెరీ ట్రూ అండి. అంటే జనరల్గా ఇప్పుడు 1 month కి వెళ్ళే వాళ్ళకి ఇక్కడ జనరల్గా ఇప్పుడు మనము లీజ్ తీసుకొని ఉంటాం, 1 year లీజ్ తీసుకొని ఉంటాము. ఇక్కడ ఇండ్లు తీసుకున్న తర్వాత నెల రోజులకి మనం అంతా మొత్తం ఖాళీ చేసి అంతా సెట్ అవ్వద్ద సర్దుకొని మనం ఇండియాకి రాలేం. అంటే ఇక్కడ అన్ని సామాన్లు పెట్టి వెళ్ళిపోయింటాం. ఒక మీరు అన్నట్టు 4-5 నెలలు ఉన్నారు. 4-5 నెలలు రెంట్ కట్టాలంటే ఎంత కష్టమో ఒకసారి ఆలోచించుకోవాలి మనం కూడా. అంటే ఎందుకంటే $1000s అనేది ఇక్కడ రెంటల్ ఛార్జెస్ అనేది ఉంటాయి. అది మీరు అన్నట్టు చాలా ఇబ్బందికరంగానే మారుతున్నాయి అని అయితే నేను అనుకుంటున్నాను. అండ్ ద మెయిన్ రీజన్ ఇది ఎందుకు అంటే ఇంత లాంగ్ వెయిటింగ్ పీరియడ్స్ ఉన్నాయంటే, ద సింపుల్ థింగ్ ఏంటంటే December 15th తర్వాత నుండి H1B అండ్ H4 హోల్డర్స్, అంటే H4 అంటే H1B వాళ్ళ భార్యలు కానీ లేకపోతే భర్తలు కానీ, సో వాళ్ళందరికీ వీసాస్ అని వాళ్ళందరికీ సోషల్ మీడియా వెట్టింగ్ అనేది చేయాలి అని కోరుకుంటున్నారు. సోషల్ మీడియా వెట్టింగ్ అంటే వాళ్ళ సోషల్ మీడియా అకౌంట్కి వెళ్ళేసి, ఓకే ఇతను అమెరికన్ నేషనల్ సెక్యూరిటీ కానీ అమెరికన్ వాల్యూస్ మోడల్స్ కానీ అగేన్స్ట్ ఏమన్నా వర్క్ చేస్తున్నాడా, సో లేదా ఇతను చేసే జాబ్ అంటే H1Bలో చేసే జాబ్, అట్లానే ఇక్కడ చూపించే జాబ్ అండ్ సోషల్ మీడియాలో చూపించే జాబ్ అన్ని ఒకటే కాదా అనేది క్రాస్ వెరిఫై చేసుకున్న తర్వాతే వాళ్ళు వీసా ఇష్యూ చేస్తారు అనేది చెప్పడం జరుగుతుంది. ఎందుకండి అంటే ఈ సోషల్ మీడియా అకౌంట్స్ మీద ఇంత కాన్సన్ట్రేషన్ ఎందుకు చేస్తున్నారు? ఈ మధ్యకాలంలో చాలా టైమ్స్
ఎందుకట్లా? అంటే ద మెయిన్ రీజన్ అంటే నా పర్సనల్ ఒపీనియన్ నేను ఇక్కడ చెప్తాను. ఐ డోంట్ నో లైక్ అంటే కరెంట్ అడ్మినిస్ట్రేషన్ ఎట్లా ట్రీట్ చేస్తుందని అయితే ఐఎమ్ నాట్ ష్యూర్. బట్ నా ఒపీనియన్ ఏంటంటే ఇప్పుడున్న వ్యవస్థలో గానీ, ఇప్పుడున్న టెక్నాలజీ అడ్వాన్స్‌మెంట్‌లో గానీ, ఏ పని చేస్తున్నా గానీ అంటే మనం వీఆర్ మెంటల్లీ ప్రిపేర్డ్. మనం ఇక్కడికి వెళ్ళిపోతుంటే అది పోస్ట్ చేసేస్తున్నాం. అంటే మన ఆ ఫుట్ ప్రింట్ అనేది క్లియర్‌గా తెలిసిపోతుంది. అంటే నువ్వు ఎక్కడున్నావు, ఏం చేస్తున్నావు అని ప్రపంచానికి తెలియాలని మనం ప్రతిదీ పోస్ట్ చేస్తున్నాం. సో దట్స్ వేర్ వీళ్ళు మన యాటిట్యూడ్ కానీ, మన బిలీఫ్స్ కానీ ఇవన్నీ క్లియర్‌గా మనం సోషల్ మీడియాలో ప్రూవ్ చేస్తున్నాం. మనం ఈవెన్ లైక్ ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అనేది చాలా ఓపెన్‌గా వచ్చేసింది బికాస్ ఆఫ్ ద ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విట్టర్ ద్వారా. సో ఇదనేది క్లియర్‌గా వాళ్ళు డిటెక్ట్ చేయొచ్చు. నీ గుణం అనేది నీ ఫేస్ చూస్తామో లేదో మనం తెలుసుకోగలుగుతామో లేదో తెలీదు కానీ బట్ ఇప్పుడు రైట్ నౌ సోషల్ మీడియా ద్వారా క్లియర్‌గా తెలుస్తుంది. సో మీరు 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 ఎలాంటి వాళ్ళు, మీరు ఎక్కడెక్కడ తిరుగుతారు, ఎక్కడెక్కడ ఏమేమి పని చేస్తున్నారు అని క్లియర్‌గా తెలుసు. అది కనుక్కోవడానికే ఇలా చేయడం జరుగుతుంది. అండ్ సింపుల్‌గా ఏంటంటే హెచ్-1బీ అనేది మీకు చాలా క్లియర్‌గా తెలుసు. ఇక్కడ స్పెషాలిటీ ఆక్యుపేషన్ ద్వారా ఒక ఆ జాబే చేయాలి. మనకి ఆ హెచ్-1బీ ఉన్నంత వరకు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఎవరైనా వచ్చేసి లింక్డ్ఇన్‌లో నేను ఈ జాబ్ చేస్తున్నాను, ఇక్కడ ఉన్నానంటారు. కానీ హెచ్-1బీలో వేరే జాబ్ పెట్టింటారు. సో దానికి కాంట్రడిక్షన్ అనేది వస్తది. అప్పుడు వాడు పట్టేసుకొని ఇక్కడ ఎందుకు ఇలా ఉంది? సో ఒకవేళ ఇక్కడ ఎందుకు ఇలా పెట్టారు? లింక్డ్ఇన్‌లో ఒకటి ఉంది కానీ నువ్వు చేసే జాబ్ ఒకటి ఉంది. మీ హెచ్-1బీ ఒకటి ఫైల్ చేశారు. సో దీనికి నువ్వు ఆన్సర్ చేయి. నువ్వు ఆన్సర్ చేయకపోతే నీ హెచ్-1బీ వీసా రిమూవ్ చేస్తాము అనే దాని గురించి మెయిన్‌గా వాళ్ళు ఫోకస్ చేస్తున్నారు. అయితే అంటే దీంట్లో ఇక్కడ ఏమైనా ఒక ఫ్రాడ్ క్వెషన్ జరుగుతున్నాయా అని. యాహ్! అర్థమైంది సార్. అయితే ఇక్కడ నాకు ఒక క్వెషన్ ఉంది సార్. నిజంగా అంటే ఇట్లా సోషల్ మీడియా మీద నజర్ వేయడం కరెక్టా? మన వాళ్ళు ఏమనుకుంటున్నారు అక్కడున్న వాళ్ళు? యాస్ వెల్ యాస్ అక్కడున్న సిటిజన్స్ కూడా ఏమనుకుంటున్నారు సార్? కరెక్టా ఇది చేయడం? సో అంటే అది నేను కరెక్టా కాదా అనేది కంప్లీట్లీ డిఫరెంట్ డిబేట్ అండి. అంటే జనరల్‌గా అంటే ఇఫ్ యూ ఆర్ ద సిటిజన్స్ ఆఫ్ దిస్ కంట్రీ అది కరెక్ట్ కాదు అని అయితే నేను అనుకుంటాను. అంటే బట్ కానీ ఇక్కడ ఏమంటున్నారంటే ఎవ్రీ వీసా ఇష్యూయన్స్ ఇస్ అడ్జుడికేషన్ టు ద నేషనల్ సెక్యూరిటీ అని చెప్తున్నారు. అంటే నేను ఒక వ్యక్తిని బయట నాన్ ఇమిగ్రెంట్ నేను కంట్రీలోకి తీసుకొని రావాలంటే అది నేను నా నేషనల్ సెక్యూరిటీ పణంగా పెట్టి నేను అతన్ని లోపలికి తీసుకొని వచ్చి నా దేశస్తులను నేను కాపాడుకోవాలి అనేది వీళ్ళు చేస్తున్న ఆర్గ్యుమెంట్. సో అంటే కరెంట్ అడ్మినిస్ట్రేషన్ చేస్తున్న ఆర్గ్యుమెంట్. అంటే దాని బేసిస్ మీద వాళ్ళు ఏమంటున్నారంటే మీరు ఇక్కడ కంట్రీలోకి వస్తున్నారు. మేము ఒక 2-3 నిమిషాలలో మీకు వీసా ఇష్యూయన్సా లేకపోతే రిజెక్టా చేస్తున్నాము. మీ గురించి అనేది మాకు తెలియాలి. మీరు అంటే ఏం చేయడానికి వస్తున్నారు, ఏం చేస్తున్నారు, ఎక్కడెక్కడ ఉంటున్నారని మాకు తెలియాలి. కాబట్టి మేము ఆ సోషల్ మీడియా వెట్టింగ్ అనేది మ్యాండేటరీగా చేస్తున్నాం. దాన్ని చూసిన తర్వాత మేము మీకు వీసా ఇష్యూ చేస్తామని చెప్తున్నాం. దీనికి 2 రీజన్స్ ఉన్నాయండి. మీరు బాగా చూసుకుంటే ఏప్రిల్ మంత్‌లో కొన్ని స్టూడెంట్ వీసాస్ మీద ఇష్యూస్ జరిగాయి. అంటే వీసాస్ రివోక్ అయిపోయాయి. సుమారు 8,500 మంది. అండ్ అక్కడి నుండి స్టార్ట్ అయింది మీ సోషల్ మీడియా బెట్టింగ్ అనేది. అక్కడి నుండి విద్యార్థులకు స్టార్ట్ కావడం జరిగింది. మళ్ళీ లేటర్ ఈ మధ్య ఒకటి వైట్ హౌస్ దగ్గర ఒక చిన్న అటాక్ జరగడం జరిగింది. అంటే చిన్నది కాదు, చాలా పెద్దది. విచ్ ఇస్ బార్బరీ. ఇద్దరు నేషనల్ గార్డ్స్ చాలా పెద్దది. విచ్ ఇస్ అగైన్స్ హ్యుమానిటేరియన్ థింగ్. సో అది జరిగినప్పుడు అతను బెట్టింగ్ అనేది లేకపోవడం వల్లనే ఇలాంటి సంఘటనలు జరుగుతున్నాయని ఒక ఒపీనియన్‌లోకి వెళ్ళిపోతుంది. సో రైట్ నౌ అందరికీ బెట్టింగ్ అనేది జరుగుతుంది. అంటే మోస్ట్ ఆఫ్ ద హోల్డర్స్ ఇప్పుడు F1 వాళ్ళకి గాని, SLM గాని నెక్స్ట్ హైయెస్ట్ పీపుల్ ఎవరు యూఎస్‌లో ఉన్నారంటే ఈ హెచ్-1బీ హోల్డర్స్. ఓకే వీళ్ళకి కూడా పెట్టేయాలని వీళ్ళకి కూడా పెట్టేయడం జరుగుతుంది. అంతే. అచ్చా! ఓకే. ఇప్పుడు అక్కడున్న వాళ్ళు అందరికీ కూడా ఇప్పుడు సోషల్ మీడియాకి సంబంధించి పూర్తిగా ఇన్ఫర్మేషన్ తెలుసుకుంటున్నారా? యాస్ ఆఫ్ నౌ ఇట్స్ ఎ ప్రాసెస్? సో అలా తెలుసుకోలేదండి ప్రస్తుతానికి. అంటే ఇప్పుడు ఏమైతదంటే ఇప్పుడు మీకు వీసా అనేది ఎక్స్‌పైర్ అయిపోయి ఉంటది. మీరు ఇక్కడ ఉన్నప్పుడు 3 ఏళ్లకా లేకపోతే 5 ఏళ్లకా. మళ్ళీ రిటర్న్ రావాలన్నప్పుడు మీరు భారతదేశానికి వచ్చి రిటర్న్ రావాలనుకున్నప్పుడు వీసా స్టాంపింగ్‌కి వెళ్తారు. ఆ వీసా స్టాంపింగ్‌కి వెళ్ళినప్పుడు మాత్రమే మీ సోషల్ మీడియా అకౌంట్‌లు వాళ్ళకి ఇస్తారు. ఇచ్చేసి DS-160, 260 ఆ ఫార్మ్‌లో మనము సోషల్ మీడియా అకౌంట్స్ ఇచ్చిన తర్వాత వాళ్ళు అది క్రాస్ చెక్ చేసుకున్న తర్వాత మనకు వీసా ఇష్యూ చేస్తారు. ఈ దేశంలో ఉన్న వాళ్ళకి మాత్రం ప్రస్తుతానికైతే అలాంటి సమస్యలైతే ఏముండవు. ఓన్లీ బయట నుండి రావాలనుకున్న వాళ్ళకి మాత్రమే ఈ సోషల్ మీడియా వెట్టింగ్ అనేది ప్రస్తుతానికి జరుగుతుంది. అది ఓన్లీ డిసెంబర్ 15 తర్వాత నుండి అమల్లోకి రాబోతుంది. అచ్చా! ఇప్పుడు సార్ ఇక్కడున్న వాళ్ళు ఎవరైతే ఇండియాకొచ్చిర్రో హెచ్-1బీకి సంబంధించిన వాళ్ళు 4, 5 మంత్స్ అంటున్నారు. ఇప్పుడు నెక్స్ట్ టార్గెట్ మరి అక్కడున్న వాళ్ళని పెట్టుకొని అక్కడున్న వాళ్ళని కూడా పంపించే కార్యక్రమం జరుగుతోందా అనేది ఒకటి. అసలు ఈ హెచ్-1బీ వీసాలు అసలు ఇష్యూ చేస్తారా లేదా ఇక మీదట అనేది 2 సార్. ఇవి 2 డౌట్స్ ఉన్నాయి. ఓకే. లెట్స్ టేక్ ఎ సింపుల్ ఎగ్జాంపుల్ అండి. అంటే క్లియర్‌గా కరెంట్ అడ్మినిస్ట్రేషన్ చెప్తుంది. అంటే హెచ్-1బీ గాని లేకపోతే స్కిల్ వర్కర్స్ అనే వాళ్ళు మనకు కావాలి. అమెరికా గ్రేట్ అగైన్ కావాలి అంటే తప్పకుండా ఈ హెచ్-1బీ వర్కర్స్ అనేది కావాలి అనేది వాళ్ళు చాలా క్లియర్ స్టాండ్‌తో ఉన్నారు. అంటే వాళ్ళు చేస్తున్న ఆర్గ్యుమెంట్స్ ఏంటంటే
దీంట్లో కొంచెం ఫ్రాడ్ అనేది జరుగుతుంది. అంటే కొంతమంది ఏదో మిస్‌యూజ్ చేస్తున్నారు. అంటే ఆఫ్‌కోర్స్ ఎవ్రీ సిస్టమ్‌లో ఉంటది. మనం ఇక్కడని కాదు ఏ సిస్టమ్‌లో అయినా గానీ 1, యెస్. 2% అనేది ఫ్రాడ్ అనేది. అంటే అవును. ఉంటది. దాన్ని మోర్ ఫోకస్డ్‌గా అది కూడా అనేది ఉండకూడదు. అంటే 100% ట్రాన్స్‌పరెన్సీ ఉండాలని ఒక ఇంటెన్షన్‌తోనే ఇలా చేస్తున్నారనైతే నేను అనుకుంటున్నాను. యాహ్! సార్. సో, అండ్ దేర్ సార్ ఈస్ అంటే ఇక్కడున్న వాళ్ళకి హెచ్-1బీ వీసాస్ రిమూవ్ చేస్తారా లేదా అనేది దే కెనాట్ రిమూవ్ ఇట్ అండి. అది కంప్లీట్‌గా కాంగ్రెస్ అనేది అప్రూవ్ చేసింది. అంటే కాంగ్రెస్ అనేది అప్రూవ్ చేసిన తర్వాత మళ్ళీ రిమూవ్ చేయాలంటే అది ఎవరికి అథారిటీ ఉంటది? ఓన్లీ కాంగ్రెస్ మాత్రమే అథారిటీ ఉంటది. అంటే ఇప్పుడు మన భారతదేశంలో పార్లమెంట్‌కి ఎట్లా అథారిటీ ఉంటది, ఇక్కడ కాంగ్రెస్ యాహ్! అండి. సో, యాహ్! వాళ్ళకి మాత్రమే అథారిటీ ఉంటది. సో, యెస్. వాళ్ళ లేనిది మామూలుగా ఒక వ్యక్తి గాని, లేకపోతే ఒక వేరే వ్యవస్థ గాని దాని గురించి డెసిషన్ తీసుకోలేదనైతే క్లియర్‌గా రాజ్యాంగం అనేది క్లియర్‌గా రాసింది. ట్రంప్ కార్పొరేట్ గోల్డ్ కార్డ్ అట. వాట్ ఈస్ ఇట్ సార్? ఓకే. సో, అంటే రీసెంట్‌గా చేయడం జరిగిందండి. సో, దాని ఇంటెన్షన్స్ ఏం లేదు. సింపుల్‌గా మీరు 8,44,00,000 మీరు అమెరికా గవర్నమెంట్‌కి గాని గిఫ్ట్ రూపంలో లేకపోతే డబ్బులు ఇక్కడ ఇస్తే మీకు గ్రీన్ కార్డ్ ఇష్యూ చేస్తారు. సింపుల్‌గా. అంటే ట్రంప్ గోల్డ్ కార్డ్ అంటారు దాన్ని. అంటే 8,44,00,000 మీరు అమెరికా గవర్నమెంట్‌కి గనక మీరు గిఫ్ట్ రూపంలో ఇస్తే మీరు గ్రీన్ కార్డ్ ఇస్తారు. మీరు ఇక్కడ స్వేచ్ఛగా లేకపోతే స్వతంత్రంగా మీరు అమెరికా దేశంలో మీరు ఉండొచ్చు అనేది సింపుల్‌గా. సో, దాన్ని ట్రంప్ గోల్డ్ కార్డ్ అండి. ఓకే. సార్ సో, ద మన ట్రంప్ లెక్క కార్డ్ ప్రకారం యాహ్! యాహ్! మన లెక్క ప్రకారమే 8,44,00,000 అండి. అంటే ఇక్కడ $1,000,000. సార్ అండ్ 8,44,00,000 అంటే ఇక దండం పెట్టేసి మాకొద్దు కార్డు అనే వాళ్ళే ఎక్కువ ఉంటారా? లేకపోతే అది తీసుకునే వాళ్ళు కూడా ఉన్నారా? ఓకే. ద క్రేజియస్ట్ థింగ్ నాకు ఈరోజు తెలిసింది. దానికి 10,000 మంది వెయిట్ లిస్ట్‌లో ఉన్నారు. ఆ కార్డ్ తీసుకొని 10,000 మంది. సార్ 10,000 సో, పీపులా? యూ డోంట్ బిలీవ్ ఇట్. 10,000 యాహ్! పీపుల్. అవునా? యూ కెన్ కాలిక్యులేట్ ద అమౌంట్. అన్ని జీరోలే సుమారు కనిపిస్తున్నాయి సార్. 84,000 కోట్లు. సార్ జస్ట్ ఒక కార్డ్. ఒక కార్డ్ ఒక అమ్మితే కార్డ్ అండి. సార్ మన వాళ్ళు ఉన్నారా అందులో? 8,40,00,000. ఇంకా అది క్లియర్‌గా తెలీదు. బట్ అంటే జస్ట్ ఆ వెయిట్ లిస్ట్‌లో ఉన్న జస్ట్ ఒక కాన్వర్జేషన్‌లో చెప్పడం జరిగింది. 10,000 మంది దీనికి వెయిట్ లిస్ట్‌లో ఉన్నారు. మీకు ఎవరికీ తెలీదు. సో, ఐ వాస్ కంప్లీట్‌లీ షాక్డ్. యాహ్! నిజంగా. ఇక మీరే షాక్ అయితే మేమైతే డబుల్ షాక్ కావాల్సిందే. సార్ ఎన్ని యాహ్! కార్డ్స్ ఆఫ్‌కోర్స్. కార్డ్స్‌కి ఏమన్నా లిమిట్ పెట్టుకున్నాడా? అంటే ఎన్ని కార్డ్స్ ఇవ్వచ్చు అనేది ఏమైనా పెట్టుకున్నారా? నో. ప్రస్తుతానికైతే ఏం లిమిట్ అయితే ఏం లేదండి. ఓకే. లెట్ మీ ఎక్స్‌ప్లెయిన్ యూ. అంటే 2 డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కార్డ్స్ ఉన్నాయి ప్రస్తుతానికి. ద ఫస్ట్ సార్. థింగ్ ఏంటంటే ట్రంప్ గోల్డ్ కార్డ్. ట్రంప్ గోల్డ్ యాహ్! కార్డ్ అంటే ఇండివిడ్యువల్. అంటే ఇప్పుడు మీరు అమెరికాకొచ్చేసి సెటిల్ కావాలి అనుకుంటే మీరు ఫస్ట్ $15,000 ఫీజ్ కట్టాలి. అంటే మిమ్మల్ని ఫస్ట్ వెట్టింగ్ అనేది చేస్తారు. అంటే జస్ట్ అంటే మీరు ఎలిజిబిలిటీ ఉంటారా లేదా అనేది చేసిన తర్వాత మళ్ళీ దాని తర్వాత సుమారు $1,000,000 అంటే 8,44,00,000 మీరు గిఫ్ట్ రూపంలో ఇక్కడ అదే గిఫ్ట్ రూపంలో అంటే ఇది మన జీవితాంతం వెనక్కి రాదు. సో, ఆ గిఫ్ట్ రూపంలో ఇక్కడ ఇచ్చిన తర్వాత మీరు ఇక్కడ గ్రీన్ కార్డ్ అనేది ఇష్యూ చేస్తారు. దాని తర్వాత మీరు సిటిజన్‌షిప్ అయితారు అనేది క్లియర్‌గా చెప్పడం జరిగింది. అండ్ ఇక్కడ ఇంకొక చిన్న తిరకాసి ఏంటంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక $1,000,000 డబ్బులు కట్టాననుకో. ఓకే. నా పిల్లలు, నా భార్యని కూడా నేను అమెరికాకి తీసుకొని రావాలంటే నేను తీసుకొని రాలేను. వాళ్ళకి కూడా సెపరేట్‌గా $1,000,000 ఒక్కొక్కరికి కట్టాలి. అది రూల్. షిట్. ఓహ్! అమ్మో! అంటే యాహ్! ఒక్కొక్కరికి అంటే మాత్రమే. ఫ్యామిలీ ఆఫ్ 4 ఒక్కొక్కరికి 1,000,000. సార్. ఓకే. ఓకే. సో, అంటే ఫ్యామిలీ ఆఫ్ 4 రావాలి అంటే సుమారు 36,00,00,000 డబ్బులు కట్టాలి. డబ్బులు కట్టిన తర్వాత సో, యూ గోనా గెట్ ద గ్రీన్ కార్డ్ అని. సో, నెక్స్ట్ ఈస్ ద ట్రంప్ కార్పొరేట్ కార్డ్ అనేది ఒకటి పెట్టడం జరిగింది. కార్పొరేట్ గోల్డ్ కార్డ్. అంటే ఇది ఓన్లీ కంపెనీస్‌కి. అంటే ఇప్పుడు ఒక పెద్ద కంపెనీ ఇప్పుడు అమెజాన్ లాంటి కంపెనీ ఒక ఎంప్లాయీని హైర్ చేసుకోవాలంటే ఏంటంటే ఇప్పుడు హెచ్-1బీ ద్వారా హైర్ చేసుకుంటారు. లేకపోతే వాళ్ళు F1 లేకపోతే స్టెమ్ ఓపీటీలో. ఇప్పుడు దీని ద్వారా ఏమైతదంటే ఒక పోస్ట్‌కి ఒక జాబ్‌కి $2,000,000 వాళ్ళు గనక డబ్బులు కడితే ఒక ఎంప్లాయీని వీళ్ళు ఇక్కడ హైర్ చేసుకొని ఇక్కడ పెట్టుకోవచ్చు. అంటే ఇది వన్ టైమ్ ఫీజ్ ఒక పొజిషన్‌కి. అచ్చా! ఓకే. అంటే ఆ! సో, విచ్ ఈస్ కంప్లీట్‌లీ అంటే కొన్ని సార్లు బెనిఫిట్ అనేది అనుకుంటున్నాను నేను. అంటే ఏమంటే ఇది సుమారు 17,00,00,000 16,00,00,000 నుండి 17,00,00,000 రూపాయలు ఒక్కొక్క వ్యక్తికి కట్టాలి. కట్టిన తర్వాత వీళ్ళు వచ్చి జాబ్ చేయొచ్చు. అండ్ ఇక్కడ ఇంకొక అడ్వాంటేజ్ ఏంటంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కొంతమంది జీవితాంతం అదే కంపెనీలో వర్క్ చేయరు. అంటే మిగతా కంపెనీలు రోజు మారుతుంటారు. సో, వాళ్ళకి ఏం చేశాడంటే 5% అనేది ఫీ రూపంలో కట్టిన తర్వాత మీరు వేరే ఎంప్లాయీని హైర్ చేసుకోవచ్చు. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నన్నే హైర్ చేసుకున్నాను. నేను వెళ్ళిపోయిన తర్వాత
వేరే వాళ్ళని హైర్ చేసుకోవాలంటే మళ్ళీ 2 మిలియన్ కట్టాల్సిన అవసరం లేదు. జస్ట్ ఒక ఓ 5% 2 అచ్చా మిలియన్ లో 5% ఫీజు కట్టేసి మనం తీసేసుకోవచ్చు వేరే వాళ్ళకి. అది ఓ వన్ ఆఫ్ ద అచ్చా బెస్ట్ ఓకే అడ్వాంటేజ్. యా కరెక్ట్ అంటే ఇక్కడ అవును ప్రాబ్లం ఏంటంటే అంటే 10,000 మంది 8,44,00,000 కట్టే వాళ్ళు ఉన్నారా అనే దాని గురించి మనం మోర్ డిస్కస్ నేను చాలా వండర్ అవుతున్నాను ప్రస్తుతానికి. సూపర్ సార్ అంటే ఒక కంట్రీకి ఓసారి అంటే గిఫ్ట్ లేగా ఇచ్చేయడమే డబ్బులు అంతే కదా సార్ యాజ్ సింపుల్ యాజ్ దట్ అంతే అండి. ఏవి కూడా అయ్యా మనకు అంటే బ్యాక్ రావు దీన్ని ఏమంటారు, డబ్బులు అయితే బ్యాక్ రావు ఇంకా రావు, ఇంకా బ్యాక్ గిఫ్ట్ అంతే. అండ్ సరే దానికి 10,000 మంది ఉన్నారండి ఆల్రెడీ. సో దే ఆర్ ఇంకెంతమంది రెడీ టు పే. వస్తారు ఫర్దర్ గా ఇంకెంతమంది సో ఆ వెబ్సైట్ లో కూడా అక్కడ అదే రాయడం జరిగింది. అంటే ఏంటంటే సో అమెరికాలో నివసించడం కానీ అమెరికన్ డ్రీమ్ చేస్ చేయడం కానీ ఇట్ కమ్స్ విత్ ద ఎక్స్పెండిచర్ అండ్ ఇట్ కమ్స్ విత్ ద కాస్ట్ అనే దాని గురించి అంటే ఈ కాస్ట్ పెట్టడం జరిగింది. ఎవరైనా కానీ అమెరికాలోకి రావాలనుకుంటే మాత్రము అంటే ఈ కంట్రీని లేకపోతే ఈ కంట్రీ ఉన్న మోరల్స్ కానీ కాన్స్టిట్యూషన్ ని దే వాంట్ టు అపీల్ అనుకుంటే మాత్రం తప్పకుండా దే నీడ్ టు కమ్ త్రూ దిస్ రూట్ అనేది వాళ్ళు చెప్పడం. ఎందుకు ఇంత కాస్ట్లీ పెట్టారు అంటే దానికి ఈ ఆర్గ్యుమెంట్స్ అనేది చేస్తున్నారు. అంటే అమెరికన్ డ్రీమ్ చేస్ చేసుకోవాలని తప్పకుండా యూ నీడ్ టు బేర్ ఇట్. ఎస్ సార్ ఆ డ్రీమ్ అండ్ ప్రూవ్ చేసుకోవడానికి కూడా రెడీ ఇంకోటి కూడా ఉన్నారు అని సార్ చెప్పండి సార్ యా అంటే ఇంకొకటి కూడా ఏంటంటే అండి మీరు వినింటారు EB-5 వీసా అనేది ఉంటుంది. ఇది కూడా ఇన్వెస్టర్ వీసా అని మీరు వినింటారు. 800K అవును కట్టేస్తే మన గ్రీన్ కార్డ్ వస్తుంది 2-3 సంవత్సరాల్లో అనేది. అవును సో ఇది కంప్లీట్ గా డిఫరెంట్ అండి. అంటే మనం మర్జ్ చేసి మాట్లాడుకోకూడదు. EB-5 లో ఏమవుతుందంటే ఇక్కడ మీరు ఇన్వెస్ట్ చేయాలి, డబ్బులు ఇన్వెస్ట్ చేసి ఒక 10 మందికి ఉద్యోగాలు ఇస్తే అంటే అది కూడా 800K అంటే సుమారు 6 కోట్ల నుండి 7 కోట్ల రూపాయలు ఇక్కడ మీరు ఇన్వెస్ట్ చేస్తే ఇండియన్ రూపీస్ లో ఇన్వెస్ట్ చేస్తే 2-3 సంవత్సరాలకి మీ గ్రీన్ కార్డ్ ఇష్యూ చేస్తారు. అది ఆ ప్రాజెక్ట్ కంప్లీట్ అయిపోయిన తర్వాత మీకు 5 ఏళ్ళక 6 ఏళ్ళక లేకపోతే 10 ఏళ్ళక డౌన్ ద 10 years లైన్ మీకు ఆ డబ్బులు అనేది రిటర్న్ వస్తాయి. కానీ ఈ విషయంలో డబ్బులు రిటర్న్ రాదు. ఓ అదే సింపుల్ ఓకే రెండు డిఫరెన్స్. అచ్చా సార్ ఈ యా EB-5 అనే ఆ, దీని అంటే ఇది ఎక్కువ మంది ఉన్నారా సార్ ఇట్లాంటి వాళ్ళు లైక్ స్టార్ట్అప్ కంపెనీస్ లాగానా యుఎస్ లో సంథింగ్ లైక్ దట్ అంటే అట్లేం లేదండి. పెద్ద పెద్ద హై ఎండ్ ఇండివిజువల్స్ ఉంటారు. అంటే అమెరికాలో త్వరగా గ్రీన్ కార్డ్ రావాలి అంటే మనం ఎక్కువ వెయిటింగ్ లో ఉండాలి అంటే ఈ మధ్య చాలా మంది కడుతున్నారండి మన భారతీయులు. మీకు ఇక్కడ కూడా షాకింగ్ న్యూస్ 1600 మంది ఇంకా వెయిటింగ్ లిస్ట్ లో ఉన్నారు. మనం ముఖ్యంగా భారతీయులు సార్ ఓన్లీ భారతీయులు 1600 మెంబర్స్ ఇంకా వాళ్ళకు ఆ వెయిటింగ్ లిస్ట్ లో ఉన్నారు ఇన్ ఆర్డర్ టు గెట్ అప్రూవల్. ఓకే ఓన్లీ ఇది ఇండివిజువల్స్. ఇది ఏమవుతుందంటే అందరూ అంటే ప్రస్తుతం ఉన్న సిచ్యువేషన్స్ లో ఏమవుతుందంటే గ్రీన్ కార్డ్ రావాలంటే 30-40 సంవత్సరాలు పడుతుంది. అంటే ఇంకా ఏమన్నా ఎక్కువ పడుతుందేమో. ఇదైతే అవును బెటర్ కదా. EB-5 అయినా అనుకో అంటే జస్ట్ ఇన్వెస్ట్ చేసేసి మళ్ళీ కావాలంటే మనకు రిటర్న్ ఈ రోజు రాకపోయినా రేపైనా డబ్బులు వస్తుందని ఒక ఇంటెన్షన్తో ముఖ్యంగా మన భారతీయులు మెయిన్లీ ఫోకస్ ఆన్ ది EB-5 రైట్. సో అచ్చా మొన్నటి వరకు గత ఒక 4-5 ఏళ్ల వరకు ఎవరైనా తీసుకునే వాళ్ళు కాదంట. రైట్ నో ఎవ్రీవన్ ఈస్ మోర్ ఆన్ EB-5 ఈస్. సార్ ఇప్పుడు ట్రంప్ ప్లాటినం కార్డ్ వాట్ ఈస్ ఇట్ సార్ దీనికి దానికి ఏంటి డిఫరెన్స్ అంటే ఇట్స్ ఆల్ అబౌట్ ద అమౌంట్ అండి. సో ట్రంప్ ప్లాటినం కార్డు కావాలంటే $5 million కట్టాలి. అదైతే $1 million $2 million అయిపోతుంది. $5 million అంటే సుమారు 40 కోట్లు ఖర్చు పెడితే మీరు ఇక్కడ ట్రంప్ ప్లాటినం కార్డ్ అనేది వస్తుంది, విచ్ ఈస్ వెరీ హై అండ్. అంటే దీనికి ఇంకొకటి ఏంటంటే ఇది ఇంకా రిలీజ్ చేయలేదు, జస్ట్ ఇది ఇంకా వెయిటింగ్ లిస్ట్ లో ఉంది. అంటే దే వాంటెడ్ టు మేక్ సమ్ రూల్స్ అనుకుంటాను, అందుకు ఇంకా హోల్డ్ లో పెట్టడం జరిగింది. అంటే ఇదేంటంటే $5 million ఒక ఇండివిజువల్ అంటే ఒక వ్యక్తి మీరు వచ్చేసి అమెరికాలో జస్ట్ అప్పుడప్పుడు ఉండాలనుకున్నా కానీ లేకపోతే అమెరికా ట్యాక్స్ మీ మీద పడుకోకుండా ఉండాలనుకున్నా కానీ మీరు $5 million కనుక ఇక్కడ డబ్బులు కనుక ఇస్తే మీకు వీసా ఫ్రీ ఎంట్రీ అనేది ఇస్తారు. అంటే మీరు ఎప్పుడైనా వెళ్ళొచ్చు, ఎప్పుడైనా రావచ్చు. 270 రోజులు మీరు అమెరికాలో ఉండొచ్చు. ఓ అంటే అచ్చా యూ ఓకే డోంట్ నీడ్ టు మీరు ఇండియన్ సిటిజన్షిప్ కానీ గివ్ అప్ చేయకపోయినా కానీ ఇక్కడ మీరు ఆటోమేటిక్ గా సిటిజన్షిప్ క్లెయిమ్ చేసుకొని మీరు ఇక్కడ ఉండడానికి ఈ $5 million కట్టేస్తే సరిపోతుంది. అండ్ ఇక్కడ ఇంకోటి ఏంటంటే జనరల్ గా ఇక్కడ డ్యూయల్ టాక్సేషన్ అనేది జరుగుతుంటదండి అప్పుడప్పుడు. సో కొన్ని సందర్భాల్లో చాలా మంది 270 రోజులు ఇక్కడ ఉంటే తప్పకుండా ఇక్కడ ట్యాక్సెస్ అనేది కట్టాలి. అంటే మీరు ఇండియాలో కానీ వేరే దేశాలలో కానీ మీకు బిజినెస్ ఉన్నా కానీ ఆ బిజినెస్ అనేది ఇక్కడ ట్యాక్స్ రూపంలో మీరు కట్టాలి. సో కానీ దీని ద్వారా ఏమవుతుంది అంటే ఈ $5 million అది ఎగ్జంప్షన్ అనేది ఇస్తుంది. అంటే మీరు అచ్చా ఇండియాలో ఒకవేళ మీకు బిజినెసెస్ ఉండి డబ్బులు సంపాదిస్తే ఇక్కడ మీరు ఆ ట్యాక్స్ కట్టని అవసరం లేదని అయితే క్లియర్ గా చెప్తున్నారు. అది ఈ $5 million ట్రంప్ ప్లాటినం కార్డ్. అంటే దానికి దీనికి డిఫరెన్స్ ఇట్స్ ఆల్ అబౌట్ ద మనీ అండి. అది 1 million 2 million ఇది $5 million. ఎస్ సార్
ఐ థింక్ దానికి కూడా వెయిటింగ్ లిస్ట్ ఉంటుందేమో, చెప్పలేము. ఐఎమ్ స్టిల్ వండర్. అది మనం పెద్ద వండర్ కాని అవసరం లేదు. అంటే దానికి 10,000 మంది ఉంటే దీనికి తప్పకుండా 1000 మంది అని ఉంటారు అనుకునేది నాకు ఉంటారు. తెలుసు. ఎస్ ఎస్ Yeah, రైట్ yeah. సార్. ఎస్ సార్, థ్యాంక్ యూ శ్రీనివాస్ రెడ్డి గారు, థ్యాంక్ యూ సో మచ్ అండి, చాలా విషయాలు చెప్పారు. థ్యాంక్ యూ. Thank you. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share, and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream की iDream team अंदर की huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్నారు, నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.